నమస్తే, నా పేరు తిరుపతిరావు. మీరు చూస్తుంది రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సబ్బాయిగూడెం గ్రామంలోని వడ్లమూడి జగదీష్ గారి పొలంలో ఉన్నాము. ఈయన కరోడా సీడ్స్ వాళ్ళది నంది అనే వెరైటీ వేసాడండి. ఈ వెరైటీ చూసుకోవచ్చు. కాపు బాగా చిక్కదనం, కాయ సైజు కూడా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. చేను అయితే ఇప్పటికే మంచి కాపు మీద ఉంది. ఏ నెలలో వేసారండి మీరు? మేము ఆగస్టు 15 వేసాం. ఆగస్టు 15వ తారీఖు వేసారు. చూడండి, కాపు అనేది బాగా సెట్ అయింది, కాయ సైజు కూడా బాగా వచ్చింది, క్వాలిటీ చాలా బాగుంది. చేను అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. పూత కూడా చాలా బాగుంది, వైరస్ ప్రభావం కూడా ఎక్కడా లేదు. చేలో చెట్టు కూడా బాగా బూస్ట్ అయిపోయి వచ్చిందండి. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. కాయ చూసుకోండి, చాలా అంటే చాలా ఇదిగా ఉంది. రైతు సోదరులందరూ వేసుకోదగ్గ ఇతను ఈ వెరైటీ కరోడా సీడ్స్ వాళ్ళది నంది అండి. కరోడా సీడ్స్ వాళ్ళది నంది. మనం ఒకసారి అయితే రైతుతో మాట్లాడదామండి. ఆయన ఏమేమి మందులు వాడుతున్నారు ఏంటనేది ఒకసారి జగదీష్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి జగదీష్ గారు. ఇది ఏ వెరైటీ అండి? నంది, కరోడా సీడ్స్ వాడి నంది. కరోడా సీడ్స్ వాళ్ళ నంది. ఇది ఇప్పుడు కంటే మా రైతు సోదరులకు ఒక చిన్న విషయం, ఇప్పుడు ఏమేమి మందులు వాడారు మీరు? ఎన్నిసార్లు కొట్టారు ఇప్పుడు మందుకి? ఏమేమి వాడారు? నేను 5 times కొట్టాను. ఎక్స్బోనస్ ఒకసారి కొట్టాను, టర్మినేటర్ ఒకసారి కొట్టాను, నేటివ్ ఒకసారి కొట్టాను. మొన్న వర్ష ప్రభావం వల్ల కొమ్మకుళ్ళు ఎక్కువ రావటం వల్ల నేటివ్ M35 కలిపి కొట్టాను. వెరైటీ అయితే బాగానే ఉంది, రైతులు వేసుకోదగ్గ వెరైటీ. అంటే సుమారుగా ఇప్పుడు ఎన్నిసార్లు మందు ఎదబెట్టారు దీనికి? 3 times ఎదబెట్టాను. ఏమేమి వాడారండి మందు కట్టలో? 14-35 ఒకసారి వాడాను, 28-28 ఒకసారి వాడాను, 10-26 ఒకసారి వాడాను. ఫస్ట్ తోట ఎగతలకి DAP సాల్లో ఎదబెట్టాను. చాలా మొత్తం 4 సార్లు వాడాను. ఎన్ని ఎకరాలండి ఇది? నాది మొత్తం 5 ఎకరాలు. ఇది 5 ఎకరాలు. ఓకే అండి, థ్యాంక్ యూ. విన్నారా అండి రైతు మాటల్లో? రైతు చెప్పారు కదా మొత్తం ఎలా వాడారు, ఏ మందులు వాడారు అన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు దాన్ని వినియోగించుకొని మంచిగా మందులు కొట్టి అధిక దిగుబడులు సంపాదించుకోవచ్చు. వెరైటీ అయితే చాలా బాగుందండి. కరోడా సీడ్స్ వల్ల నంది తేజ. చూసుకోండి, మీకు ఎక్కడ వైరస్ ప్రభావం అనేది అయితే లేదు. కొమ్మకులుడు అయితే వచ్చింది, దానికి కొంచెం మందులు వాడారు. ఇప్పుడైతే తోట చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. చెట్టు కూడా బాగా బొట్టొచ్చింది, మంచి క్వాలిటీగా మంచి నీట్గా ఉంది. ఎక్కడ ఎలాంటి ఇది అయితే లేదు. చూసుకోండి, కాయ ప్రతి చెట్టు కూడా మంచిగా కాపు అనేది బాగా సెట్ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ.